స్టార్ ప్లేయర్లు లేరు, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అసలు కప్పు గెలుస్తామన్న ధీమా అసలే లేదు. గ్రూప్స్ నుంచి ప్రతి మ్యాచ్ అనుమానమే, ఈ మ్యాచ్ నెగ్గితే చాలు అన్నదే T20లో టీమిండియా పరిస్థితి. ఫస్ట్ మ్యాచే నిన్నగాక మొన్న క్రికెట్లో అడుగుపెట్టిన అమెరికాతో పడ్డది. ఆ ఫస్ట్ మ్యాచ్లోనే ఆ పసికూన మీదనే ఓడిపోతామేమో అన్న సిచ్యువేషన్ వచ్చింది ఒకనొక టైంలో. ఇక వరల్డ్ కప్ ముందు వివాదాలకైతే లెక్కే లేదు. ఫస్ట్ బంగ్లాదేశ్ పెంట స్టార్ట్ చేసింది, మేము ఇండియాతో ఆడము అని పెట్టింది. దాంతో ఐసీసీ బంగ్లాదేశ్ని దొబ్బై ఇండియాతో ఆడకుంటే మాకు వచ్చిన నష్టమేం లేదు, మీకే బొక్క అని చెప్పి పంపించేసింది. ఆ ప్లేస్లో స్కాట్లాండ్ని తీసుకుంది. ఈ గొడవ ముగిసేసరికి పాకిస్తాన్ ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసింది, మేము ఇండియాతో ఆడమని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. అంతేకాదు బలమైన జట్టు అనుకున్న ఆస్ట్రేలియా గ్రూప్స్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. టీమిండియా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం, ఆస్ట్రేలియా గ్రూప్స్ దశలోనే ఇంటికి వెళ్ళిపోవడం, ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వివాదాలు రాజేయడం, వీటి వల్ల ఈసారి T20 వరల్డ్ కప్ కాస్త చప్పగా సాగిందనే చెప్పొచ్చు. ఇన్ని అబ్స్టాకిల్స్ మధ్య అంటే ప్రతి మ్యాచ్ అనుమానమే, గెలుస్తామా లేదా అన్న అనుమానమే. అంతేకాదు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఒక సమష్టి కృషి అనేది లేదు. ప్లేయర్స్ అందరూ సమిష్టిగా రాణించింది, ఏ మ్యాచ్లో కూడా ప్లేయర్స్ అందరూ కలిసి సమిష్టిగా రాణించిన దాఖలాలు లేవు. అయినా కూడా కప్పు కొట్టింది టీమిండియా. ఒక్కో మ్యాచ్కి కొద్దిమంది ప్లేయర్లు హీరోలుగా మారి మొత్తానికి టీమిండియాని విజయ తీరాలకు చేరువ చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. అడ్డొచ్చిన ప్రతి ఆపోనెంట్ టీంని తుత్తునీలుగా ఓడిస్తూ ఫైనల్కి చేరుకుంది. అప్పట్లో ఉన్న టీం ఫామ్ను చూసి అందరూ ఫైనల్లో కూడా టీమిండియా గెలుపు లాంఛనమే, పెద్ద దీని మీద అనుమానాలే అవసరం లేదని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అట్లాంటి టైంలో అనుకోకుండా ఆస్ట్రేలియా టీము ముందుకు వచ్చేసి ఫైనల్లో గెలిచి కప్పెత్తుకెళ్ళిపోయింది. అప్పట్లో టీంలో జమాజెట్టీలు ఉన్నారు, కోహ్లీ, రోహిత్ శర్మ ఇట్లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయినా కూడా ఫైనల్కి వచ్చేసరికి చతికిల పడిపోయింది. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా డిఫరెంట్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, స్టార్ ప్లేయర్లు లేవు. ఆడిన ప్రతి మ్యాచ్ చివరిదాకా సస్పెన్సే. అంతేకాదు సెమీస్కి రావడమే కష్టం అనిపించింది ఒకనొక టైంలో. సూపర్ 8లో కూడా ప్రతి మ్యాచ్ సవాలే, ఏ ప్లేయర్ కూడా నిలకడగా ఆడలేదు. అట్లని ఏ ప్లేయర్ మీద ఆధారపడకుండా ఒక్కో మ్యాచ్లో ఒకరు లేదా ఇద్దరు ప్లేయర్లు సూపర్ హీరోలుగా మారి జట్టుకు విజయం చేకూర్చి పెట్టారు. ఫైనల్గా ఫైనల్స్లో టీమిండియా కప్పు గెలిచింది. వాస్తవానికి ఐపీఎల్ వల్ల అభిషేక్ శర్మ, ఇషాన్, తిలక్ వర్మ ఇట్లాంటి వాళ్ళు మంచి రాటుదేలు ఉన్నారు. అయినా కూడా T20 ఫైనల్ వరకు అభిషేక్ శర్మ ఎక్కడా పెద్దగా రాణించలేదు. అదే ఫైనల్స్కి వచ్చేసరికి హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిండు. ఫైనల్స్లో ఒకానొక దశలో అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పుడు ఈశాన్ మ్యాచ్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని గెలుపు వైపు నడిపించిండు. అంతేకాదు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఈశాన్ మెరుపు ఇన్నింగ్సే టీమిండియాని గెలిపించింది. ఇక ఈ టోర్నమెంట్ మొత్తంలో సంజు శాంసన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వెస్టిండీస్ మ్యాచ్లో చెలరేగిపోయిండు. అప్పటి వరకు అతని మీద కూడా పెద్దగా అంచనాలు ఏం లేవు. తర్వాత సెమీస్లో దక్షిణాఫ్రికా మీద, ఫైనల్లో కివీస్ మీద అదరగొట్టిండు. వెస్టిండీస్తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు 97 రన్స్ చేసి నాట్అవుట్గా 196 పరుగుల లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేదించి టీమిండియా గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించిండు. అంతేకాదు సెమీస్లో సౌత్ ఆఫ్రికా మీద, అట్లాగే ఫైనల్స్లో కివీస్ మీద కూడా ఆల్మోస్ట్ 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిండు. ఈ నేపథ్యంలోనే సంజు శాంసన్కి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ఇచ్చారు. ఇక లీగ్ దశలో చాలా ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ సూపర్ 8కి వచ్చేసరికి చెలరేగిపోయిండు. జింబాబ్వే మీద 44 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచిండు. వెస్టిండీస్ మీద 27 రన్స్, ఇంగ్లాండ్ మీద 21 రన్స్. చూడ్డానికి ఇది చాలా చిన్న ఇన్నింగ్స్ లాగే కనిపించిన ఈ రెండు మ్యాచ్ల్లో అతని భాగస్వామ్యం చాలా కీలకం. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్గా పెద్దగా రాణించలేదు, కానీ కెప్టెన్గా మాత్రం ఒత్తిడి సమయాల్లో చాలా మంచి నిర్ణయాలు తీసుకుండానే చెప్పొచ్చు. T20 టోర్నీలో ఇండియా ఆడిన ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో. ఈ మ్యాచ్లో మాత్రం 49 బాల్స్లో 84 రన్స్ చేసి ఆ మ్యాచ్ విజయంలో చాలా కీలకంగా వ్యవహరించిండు. తర్వాత ప్లేయర్గా పెద్దగా రాణించలేకపోయినా పాకిస్తాన్తో 32, జింబాబ్వేతో 34, నెదర్లాండ్స్తో 33 రన్స్ చేసిండు. ప్లేయర్గా పెద్దగా రాణించలేకపోయినా ఒక కెప్టెన్గా మాత్రం చాలా అద్భుతంగా రాణించిండనే చెప్పొచ్చు. ఎందుకంటే తీవ్రమైన ఒత్తిడి టైంలో, అంటే మ్యాచ్ అటో ఇటో తేలని టైంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రధానంగా సెమీస్లో బుమ్రాతో లాస్ట్ స్పెల్లో బౌలింగ్ చేయించడం, ఇలాంటి నిర్ణయాలే టీమిండియా విజయానికి కారణమైనవి. అంతేకాదు అమెరికాతో మ్యాచ్ జరిగిన టైంలో సూర్యకుమార్ యాదవ్ కనుక నిలబడి ఉండకపోయి ఉంటే ఆ మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం ఖచ్చితంగా. అంతేకాదు ఈ మొత్తం టోర్నమెంట్కి కూడా అదే కీలకమైన మ్యాచ్, ఎందుకంటే ఫస్ట్ అడుగు కదా. ఇక హార్దిక్ పాండ్యా కీలకమైన ఇంగ్లాండ్తో సెమీస్ ఆడుతున్నప్పుడు 2 వికెట్లు తీసి మొత్తానికి మ్యాచ్ని టీమిండియా వైపు తిప్పేసిండు. అంతేకాదు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా 2 కీలకమైన వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో చాలా కీలకమైన పాత్ర పోషించిండు. ఇక శివన్ దూబే, ఇతని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిండు ఈ మొత్తం టోర్నమెంట్లో. వెస్టిండీస్తో జరిగిన కీలకమైన మ్యాచ్లో అతను కొట్టిన 2 4లే మొత్తం మ్యాచ్ని టీమిండియా వైపు తిప్పేసినాయి. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 27 రన్స్ చేసిండు, నెదర్లాండ్స్ మీద 66 రన్స్ కొట్టిండు, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 42 రన్స్ చేసిండు, ఇంగ్లాండ్ మీద 43 రన్స్ చేసి మొత్తం టోర్నమెంట్లో చాలా కీలకంగా వ్యవహరించిండు.
ఇక బౌలర్లలో బుమ్రా సెమీస్లో విండీస్ మీద లాస్ట్ 2 ఓవర్స్ చాలా కీలకమైనవి. ఆ లాస్ట్ స్పెల్లో గనక బుమ్రా గనక బౌలింగ్లోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇండియా ఆ మ్యాచ్ పోగొట్టుకునేది. అట్లాంటి టైంలో మ్యాచ్కి అండగా నిలబడి ఇండియాకి విజయం తెచ్చిపెట్టిండు. ఇక అక్షర్ పటేల్ ప్రదర్శన కూడా చాలా అద్భుతమనే చెప్పొచ్చు. ఫైనల్స్లో కేవలం 27 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసిండు. అంతేకాదు అమెరికా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో కూడా కీలకమైన టైంలో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని సాధించి పెట్టిండు. ఇక వరుణ్, హర్షదీప్ వీళ్ళు కూడా సెమీస్లోకి వచ్చేసరికి కాస్త చతికిలబడ్డా గ్రూప్స్లో మాత్రం అద్భుతంగా రాణించారు, కీలకమైన వికెట్లు తీసిర్రు. ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి 9-10 వికెట్ల దాకా తీసిర్రు గ్రూప్స్ దశలోనే. టీమిండియా గ్రూప్స్ దశలో నుంచి సెమీస్లోకి రావడంలో వీళ్ళిద్దరిది చాలా కీలకమైన పాత్ర. ఇట్లా టీంలో ఒక సమష్టి కృషి లేకపోయినా అందరూ సమానమైన పర్ఫార్మెన్స్ చూపించి మ్యాచ్ని గట్టెక్కించడం కంటే ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు హీరో లాగా మారిర్రు. ఇట్లా మొత్తానికి టీమిండియాని విశ్వ విజేతగా నిలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.